మన ఇండియన్ క్రికెట్లో టాలెంట్ ఉంటే సరిపోదు బాస్, లక్ కూడా ఉండాలి. అద్భుతమైన రికార్డ్స్ ఉన్నా సరే సెలెక్టర్ల రాజకీయాల వలనో టీంలో కాంపిటీషన్ వలనో వీళ్ళందరూ లెజెండ్స్ అవ్వాల్సిన టైంలో సైలెంట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంతో ఫ్యూచర్ ఉండి కూడా కెరీర్ ముగించిన టాప్ 10 ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే నెంబర్ 10లో అమిత్ మిశ్రా. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన లెజెండరీ బౌలర్లో ఇతను ఒకడు. కానీ టీమిండియాలో మాత్రం ఒక్కసారి కూడా పర్మనెంట్ ప్లేస్ దొరకలేదు. నెంబర్ 9 సుబ్రహ్మణ్యం బద్రీనాథ్. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇతని టైంలోనే సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఉండటంతో టీమిండియా తలుపులు తెరుచుకోలేదు. నెంబర్ 8 రాబిన్ ఉతప్ప. 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. క్లాస్ ప్లేయర్, కానీ టీమ్ మేనేజ్మెంట్ సపోర్ట్ లేక కెరీర్ మొత్తం వస్తూ పోతూ అన్నట్టుగా సాగింది. నెంబర్ 7 ఇర్ఫాన్ పఠాన్. స్వింగ్ కింగ్గా ఎంట్రీ ఇచ్చి ఆల్రౌండర్ అయ్యాడు. కానీ గ్రౌండ్లో పాలిటిక్స్ వల్ల సరైన ఛాన్సులు లేక చాలా త్వరగా కెరీర్ ముగించాల్సి వచ్చింది. నెంబర్ 6 మనోజ్ తివారీ. ఇది చాలా అన్యాయం. సెంచరీ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాక ఏకంగా తర్వాత 14 మ్యాచ్లు బెంచ్ మీదే కూర్చోబెట్టారు. ఆ బాధ ఎవరికీ రాకూడదు. నెంబర్ 5 కరుణ్ నాయర్. సెహ్వాగ్ తర్వాత 300 రన్స్ కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్ ఇతను. ట్రిపుల్ సెంచరీ కొట్టాక ఛాన్స్ ఇవ్వకపోగా నెక్స్ట్ సిరీస్లోనే టీం నుంచి తీసేశారు. నెంబర్ 4 అజింక్య రహానే. విదేశీ పిచ్ల మీద ఇండియాను గెలిపించిన కెప్టెన్ ఇతను. కానీ ఒక్క సిరీస్ ఫెయిల్ అవ్వగానే వైస్ కెప్టెన్సీ పోయింది, తర్వాత టీంలో కూడా ప్లేస్ పోయింది. నెంబర్ 3 శిఖర్ ధవన్. ఐసీసీ టోర్నమెంట్స్ వస్తే చాలు గబ్బర్ రికార్డులు బద్దలు అవ్వాల్సింది. కానీ యంగ్ ప్లేయర్స్ కోసం సైలెంట్ గా సైడ్ అయిపోయాడు. కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా దక్కలేదు. నెంబర్ 2 సురేష్ రైనా. మిస్టర్ ఐపీఎల్ గా పిలువబడే రైనా ఇంకా ఎన్నో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ సెలెక్టర్లు పక్కన పెట్టడంతో చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఫైనల్ గా నెంబర్ 1 అంబటి రాయుడు. వరల్డ్ కప్ టీంలో సెలెక్ట్ అవ్వకపోవడంతో 3D గ్లాసెస్ ట్వీట్ చేసి తన బాధను చెప్పాడు. టాలెంట్ ఉన్నా సరే పాలిటిక్స్ వల్ల ఇతని కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉండవలసిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.